స్లాట్‌తో రిజిస్ట్రేషన్ రాష్ట్రమంతా అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ ప్రణాళిక. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడమే కారణం. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న స్లాట్ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు అంచనా వేశారు. గతంలో దస్తావేజులు తీసుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి కావాల్సిన ఆధారాలని పరిశీలించుకుంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడయ్యేది తెలియదు కాదు. ఫలానా రోజున రావాలని అధికారులు చెబితే చెట్ల కిందనో కార్యాలయం ముందో గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి అనమాట. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానం ఇందుకు భిన్నంగా ఉంది. ఒకసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుంటే కంప్యూటర్ కేటాయించిన సమయానికి వెళ్తే లావాదేవీ పూర్తవుతుంది. అందుకే వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 122 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఈ విధానాన్ని అమలైతే చేయబోతూ ఉన్నారు. ఈ మేరకు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా దీనికి సంబంధించి అంశాలన్నింటినీ లోటుపాట్లను అయితే పరిశీలించారన్నమాట. 3 జిల్లాల పరిధిలో షిఫ్ట్లు అయితే విధానం రాబోతుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల రిజిస్టర్ పరిధిలో షిఫ్ట్ల విధానం అమల్లో అయితే ప్రణాళికలు అయితే వేస్తున్నారన్నమాట. అంటే ఆ షిఫ్ట్ల కింద అయితే వేస్తారు అక్కడ. ఈ 3 జిల్లాల పరిధిలో చాలా కార్యాలయాలకు రోజుకు సగటున 100 డాక్యుమెంట్లు వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ నేపథ్యంలో వీటిలో మాత్రం షిఫ్ట్లు అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక షిఫ్ట్, ఇలా అయితే ఉంటుందన్నమాట అక్కడ. సో ఏది ఏమైనా తెలంగాణలో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్లు అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని